చేయండి. కారణం పరమ పావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం. గతాధ్యాయంలో కన్నా అతని గురువు పాదాల వద్ద స్థిరపడటం, ఒకరికి అక్కలకోటి స్వామిని గుర్తు చేసి జాగృతిని కలిగించటం, మరొకరిని ఉపాయంతో దేహాంతకమైన ఆత్మహత్య నుండి క్షణములో రక్షించి జీవనదానం చేయటం వర్ణించటమైంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులవుతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖ సంపన్నులు చేస్తారో తెలియజేస్తాను. బాబా యొక్క బోధనా పద్ధతి అద్భుతమైంది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇదివరకు వర్ణించాను. వారు భక్తుల అర్హతలను, గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. రోగ నిర్ణయం మరియు దానికి ఏ ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికి తెలుస్తుంది, కానీ రోగికి అవేవీ తెలియవు. రోగి ముందు బెల్లాన్ని కోరుతాడు. బెల్లం తీయంగా ఉంటుంది, కానీ రోగులకు అది అపకారం చేస్తుంది. అయినా రోగి అదే ఉండకూడదు. అందువల్ల వైద్యులు యుక్తిగా ముందు బెల్లం ముక్క పెట్టి తర్వాత ఔషధాన్ని ఇచ్చి తమ పనిని సాధిస్తారు. అయితే బెల్లం యొక్క దోషాన్ని హరించే విధంగా పానాన్ని మారుస్తారు. దాంతో మందు ఒంటికి పడుతుంది. బాబా పద్ధతి కూడా అది, కానీ అందరి పట్ల ఇదే నియమం కాదు. భక్తుల అర్హతలను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా యొక్క లీల అద్భుతం. వారు ఎవరి పైనైనా ఎప్పుడైనా ప్రసన్నులైతే వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి. ఒకసారి బాబా మనసుకు తోచిందా